విశ్వాసమునకు డెఫినేషన్ ఏం చెప్తాము? విశ్వాసం అంటే ఏమిటి ఒక ప్రశ్న వేసి జవాబు అడిగితే ఏం చెప్తాం అమ్మా? లాస్ట్ వీక్ కూడా చెప్పాను, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. కనుక మనం అందరం పౌలు చెప్పింది అక్కడ కరెక్టే. విశ్వాసము గలవారమై ప్రభు యొక్క కృపచేత ఏమయ్యాం? రక్షించబడ్డాం. విశ్వాసము ద్వారా ప్రభు యొక్క కృపచేత ఏమయ్యాం? రక్షించబడ్డాం. క్రైస్తవ నిరీక్షణ ఏంటి? నిరీక్షణ గలవారమై రక్షించబడితిమి. రోమన్స్ 8:24 చూసాం. ఏలి అనగా మనము నిరీక్షణ గలవారమై రక్షించబడం. క్రైస్తవ నిరీక్షణ ఏంటి? ఇప్పుడు లోకంలో అనేకమైన మతాలు ఉన్నాయి, అనేకమైన విశ్వాసాలు ఉన్నాయి. ఈ విశ్వాసాల్లో ప్రతి మతానికి కూడా ఒక నిరీక్షణ ఉంటుంది. ప్రతి మతానికి కూడా ఒక నిరీక్షణ ఉంటుంది. ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వాళ్ళు దాన్ని చేస్తున్నారు, ఉదయాన్నే వెళ్ళి చేయడం ద్వారా ఏం జరుగుతుంది, సాయంత్రం లేచి వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది, లేకపోతే ఉదయాన్నే చన్నీళ్ళు చేయడం ద్వారా ఏం జరుగుతుంది, దాని వెనకాతలు ప్రతిదీ కూడా ఒక నిరీక్షణ ఉంటుంది. అంటే ఒక సిద్ధాంతమో లేకపోతే ఇంకేమంటే అంటే దాన్ని అది ఉంటుంది. కనుక ఇప్పుడు క్రైస్తవ నిరీక్షణ ఏంటి అమ్మా? క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే నిత్య జీవం. కొలసీ పత్రికలో చూడండి ఉంటుంది. ఇది 3 వచనాలు జస్ట్ అలా మీకు చూపించి, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను చూడండి. పరలోకమందు చూడండి, ఇక్కడ విశ్వాసం ముందుందా, నిరీక్షణ ముందుందా? చూసే చెప్పచ్చు అది. ఇప్పుడు పరలోకమందు మనకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసం. ఇప్పుడు అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, విశ్వాసము మనం దేని యందు ఉంచాలి, ఎందుకు ఉంచాలి అనే దగ్గర తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు? పరలోకం కొరకు కాదు. దేని కొరకు విశ్వాసం ఉంచుతున్నారు? యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచితే. ఇప్పుడు ప్రజెంట్ టెండర్ చెప్తున్నా, దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. దేవుడు మాకు ఏం చేస్తాడు? ఉద్యోగాలు ఇస్తాడు. దేవుడు మాకు వివాహాలు చేస్తాడు. కనుక ఈ విశ్వాసంలోనే దెబ్బ కొట్టింది. ఎక్కడ కొట్టింది? నిరీక్షణ తప్పుడు నిరీక్షణ. సరైనటువంటి నిరీక్షణ లేకుండానే రక్షణ పొందుతున్నట్టుగా అనుకుంటున్నారు. సరైన నిరీక్షణ లేకుండా అది రక్షణ కాదు. అవి అటు ఇటు అయ్యాయి అనుకోండి, ఏమవుతాయి? అనుకున్నది జరగలేదు. ఇప్పుడు ఏమవుతుంది? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేయలేదు, నేను అనుకున్నంత బేగా ఆశీర్వదించలేదు. దేవుడు నన్ను ఇలా చేస్తాడు అనుకున్నాను, చేయలేదు. కనుక ఇప్పుడు నేను ఏమవుతాను? విశ్వాసం నుంచి తొలగిపోతాను. మీకు విషయం చెప్పనా, ఏ ఆశీర్వాదం కూడా గ్యారంటీ ఏం లేదు. పరలోకం ఒకటే గ్యారంటీ. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళకి గ్యారంటీ ఏంటి? నిత్య జీవం, అంటే పరలోకం, నిరంతరము జీవించే జీవితం. పరలోకంకి వెళ్ళిన వారు అందరూ కూడా ఎలా ఉంటారు? నిరంతరము కూడా జీవిస్తారు. కనుక నిత్య జీవం, పరలోకం అన్నీ కూడా ఒకటే అర్థం. కనుక ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి కారణము నిరీక్షణ ఏంటి? పరలోకం. అందుకే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసము. ఓకేనా? చూడండి, తీతు గ్రంథంలో కూడా చూడండి ఇలాంటి మాట ఉంటుంది. 1వ అధ్యాయము తిమోతి తర్వాత 1 తిమోతి 2 తిమోతి తర్వాత తీతు గ్రంథం ఉంటుంది. 1వ వచనం చదవండి. నిత్య జీవముతో చూడండి, భక్తి కూడా దేని గురించి చేస్తున్నాం అంటున్నాడు? నిత్య జీవముతో కూడిన నిరీక్షణతో కూడిన భక్తి. ఇప్పుడు మనం భక్తి ఎందుకు చేస్తున్నాము? నిత్య జీవముతో కూడిన నిరీక్షణతో, నిత్య జీవము గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. మన భక్తి వెనకాతల నిత్యత్వమును గూర్చినటువంటి నిరీక్షణ ఉంది. ఎందుకు భక్తి చేస్తున్నాము, ఎందుకు ప్రభు సన్నిధికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నామంటే నిత్య జీవముతో కూడిన నిరీక్షణ ఉంది. నువ్వు ఫోన్లో చూస్తున్నావు బైబిల్ ఉంది కదా, బైబిల్ లేకపోతేనే ఫోన్లో చూడ. కనుక మన భక్తికి కారణం ఏంటి అంటే
నిత్యత్వం. నిత్యత్వంను కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తి. విశ్వాసం కూడా దేనికి వచ్చింది? దేనికి? నిరీక్షణ గురించినటువంటి భక్తి. నిరీక్షణ లేకపోతే అది సరైనటువంటి విశ్వాసము కాదు. ఆ నిరీక్షణ ఏం నిరీక్షణ అంటే, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమపత్రికలోనే ఉంటుంది. రోమపత్రికలు చూడండి, 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. 2 నుంచి చదవచ్చు, 2 నుంచి చదవండి. ఆ నిరీక్షణ గురించి అక్కడి నుంచి రాశాడు. మరియు ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన, చూడండి ఇప్పుడు మనం ఎందుకు అతిశయపడుతున్నాము? మనది అదేం కాదు, మన భక్తులు అదేం లేదు. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణతో ఏమంటున్నాడు? బట్టి అతిశయపడుతున్నాం. మనం ఎందుకు అతిశయపడతామా? కాదు. మనం దేనికి అతిశయపడతాం? మనకున్నటువంటి స్థితి, మనకున్నటువంటి ఐశ్వర్యము, అందము, లేకపోతే దేవుని ఇచ్చినటువంటి ఆశీర్వాదములు, వీటిని బట్టి అతిశయపడతాం. నేను బాగా మాట్లాడగలను, బాగా అందంగా ఉంటాను, లేకపోతే వీటన్నిటి గురించి మనం ఏమవుతాం? దేవుని మహిమను గురించిన అతిశయం మనకు ఉండదు. అంటే దేవుని మహిమలోనికి అనగా నిత్యత్వంలోనికి మనం వెళ్తామని అతిశయపడతాం. ఇప్పుడు ఎవరితోనైనా మనం చూస్తున్నప్పుడు మనకుండే అతిశయం ఏంటి? చూడండి, ఒక నలుగురితో మాట్లాడాం, వీడికి ఏంటి ఒకే ఇల్లు కదా, నాకెన్నున్నాయి లోన్ అనుకుంటాం, ఎవరికి చెప్పం, నాకెన్నున్నాయి, వీడికి ఇది ఒకటే కదా, ఇంకేముంది. సౌలు కూడా దావీదుని చూసి ఏమనుకున్నాడు తెలుసా? వీడికి ఏంటి కదా, నా కూతురును సగం రాజ్యమే కదా, నాకెంత ఉంది. అలాగా లోన్ అతిశయపడేవాడు. ఇప్పుడు మన లోన్ అతిశయం ఏంటి? ఇదే అనుకోండి, ఇలాగే అతిశయపడుతున్నాం అనుకోండి, లోకస్తులకి మనకి ఏమీ తేడా లేదు. అందుకనే వాళ్ళు మనల్ని చూసినా మనం అలాగే ఉంటాం, వాళ్ళు మనలాగే ఉంటారు. వాళ్ళకి ఏం తేడా అనిపించదు. వాళ్ళు మనల్ని చూడగానే ఏమనుకుంటారు? నువ్వు నాలాగే ఉన్నావు, నేను నీలాగా, నీకు నాకు తేడా ఏంట్రా అనుకుంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మనము దేవుని మహిమను గురించి అతిశయపడతాం. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? వాళ్ళకి ఎంత ఉన్నవ్వండి, ఏమున్నవ్వండి, వాళ్ళు మహిమలోనికి వెళ్ళరు, నిత్యత్వంలోనికి వెళ్ళరు, పరలోకంలోనికి వెళ్ళరు. మనకేంటి అతిశయము? మనం నిరంతరము జీవిస్తాం, మనం నిత్యత్వంలో ఉంటాం, దేవుని మహిమలో ఉంటాం. అది మన అతిశయం. ఈ అతిశయము అందుకే అన్నాడు, ఇలా అతిశయం ఉంది కనుక 3వ వచనం, శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షను కలుగు చేయని ఎరిగి శ్రమల యందు కూడా అతిశయపడతాం. ఇది క్రైస్తవుడు ఒకడే చేయగలడు. శ్రమల్లో కూడా ఏమవగలుగుతాడు? శ్రమలు వచ్చినా కూడా ఏమవుతాడట? ఇన్ని శ్రమలు వస్తే నాకేంటి, నేను ఎక్కడికి వెళ్తాను? పరలోక రాజ్యంలో దేవునితో ఉండబోతున్నాను. కనుక శ్రమల్లో కూడా అతిశయపడేవాడు ఎవరు ఉన్నారంటే క్రైస్తవుడు మాత్రమే. ఆ నిరీక్షణ ఉంది కనుక ఏమవుతాడు? శ్రమల్లో కూడా అతిశయపడతాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిరీక్షణ ఏం చేయదట? మనల్ని సిగ్గుపరచదు. మనం ఏ నిరీక్షణతో అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచామో ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. అంటే మన నిరీక్షణ ఎప్పుడు? నిత్యత్వము, పరలోకము, దేవుని మహిమ, ఇవన్నీ ఒకటే. అక్కడక్కడ అలాంటి మాటలు వాడాడు. దేవుని మహిమ, దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము, ఇంకా నిత్యత్వము, ఇవన్నీ కూడా మన అతిశయము. వీటిలోకి మనం వెళ్ళబోతున్నాం. ఈ లోకంలో ప్రభువునందు లేని వారు ఎవ్వరూ కూడా అందులోకి వెళ్ళరు. హల్లెలూయా. లోకంలో వాడు ఎంత టాటా అయినా, బిర్లా అయినా, ఇంకెవరు, అనిల్ అంబానీ, రిలయన్స్ వాళ్ళైనా ఎవరు కూడా ప్రభువునందు వారి జీవితాలు లేకపోతే నిత్యత్వంలోనికి వెళ్ళరు. వారి అతిశయం అంతా ఎక్కడ? భూమి మీదే. మన అతిశయం ఏంటి? పోను భూమి మీద ఎంతకాలం? కొంతకాలమే. భూమి మీద ఎంతకాలం వాళ్ళ అతిశయము? కొంతకాలమే. కానీ మన అతిశయము యుగ యుగములు కూడా దేవునితో ఉండబోతున్నాం, యుగ యుగములు కూడా జీవించబోతున్నాం. అది మన అతిశయము, అది మన యొక్క నిరీక్షణ. కనుక ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. మరలా రోమపత్రిక 8:24 వద్దాం. ఏలయనగా మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. ఒకవేళ మీరు అలా రక్షించబడకపోతే మీ రక్షణ ఎక్కువ కాలం ఉండదు. అది రక్షణ కాదు. మీరు రక్షింపబడ్డారని అనుకుంటారు కానీ అది రక్షణ కాదు. ఇలా రక్షించబడితే, నిరీక్షణ గలవారమే రక్షించబడితే
ఆ నిరీక్షణ సిగ్గుపరచదు. ఇక్కడేమన్నాడు, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అంటే అర్థం ఏంటి? నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో అంటే ఏంటి? సింపుల్గా అదే, దాంట్లో మర్మమేం లేదు. మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు నేను ముందంతా చెప్పిన దాన్ని బట్టి ఇది అర్థమైపోవాలి. మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? పరలోకం కోసం, నిత్యత్వం కోసం. ఇప్పుడు పరలోకంలోనికి వెళ్ళిపోయాం, ఇక నిరీక్షణ ఉండదు. ఇక నిరీక్షణ అనేది ఉండదు. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. 25వ వచనము, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందాము. ఇప్పుడు ఇంకా మనం చూడలేదు గనక మనకేముండాలి? ఓపిక ఉండాలి. ఏముండాలి? చూసినప్పుడు ఇంకేం ఓపిక అవసరం లేదు. చూడలేదు గనుక మనకేముండాలి? ఓపిక ఉండాలి. మన నిరీక్షణ ఇంకా మనము చూడలేదు కనుక పరలోకంకి వెళ్ళిన తర్వాత, అందుకే పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమి చెప్తాడంటే, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 ఉంటాయి, కానీ శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు. ఎందుకు? కొంతకాలం తర్వాత ఏది ఉండదు? విశ్వాసం ఉండదు, తర్వాత నిరీక్షణ ఉండదు, ప్రేమ ఉంటుంది. ఎందుకంటే దేవుడే ప్రేమ ఉన్నాడు. పరలోక రాజ్యంలో ప్రేమే ఉంటుంది. ఒకరినొకరు ప్రేమించడం, దేవుడు మనల్ని ప్రేమించడం, మనం దేవుని ప్రేమించడం, మన సహోదరులు ప్రేమించడం. ఇక విశ్వాసము, నిరీక్షణ ఉండవు. ప్రేమే శాశ్వతమైనది, ప్రేమే నిత్యము ఉండేది. కనుక విశ్వాసం ఇవన్నీ పోతాయి. కానీ ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఇంకా మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేదు కనుక నిరీక్షణతో, ఓపికతో దాని కొరకు ఏం చేస్తాము? కనిపెట్టుకొని ఉండాలి. నిరీక్షణ ఎప్పుడు కూడా, నిరీక్షణలో మన నిరీక్షణ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా మనకు ఓపిక ఉంటుంది. నిరీక్షణ లేదనుకోండి ఏమవుతుంది? ఓపిక పోతుంది. నిరీక్షణ లేనప్పుడు ఏమవుతుంది? ఓపిక పోతుంది. కనుక ఓపిక మనకు నిరీక్షణ కావాలంటే ఏం చేయాలి? ఓపిక ఉండాలి. మనకు నిరీక్షణ కావాలి. నిరీక్షణ ఉంటేనే విశ్వాసం వస్తుంది. నిరీక్షణ కావాలి. ఎలా వస్తుంది? నిరీక్షణకు బైబిల్లో ప్రతిదానికి ఒక అధ్యాయం రాశారు. దేనికి? ప్రేమ గురించి ఒక అధ్యాయం రాశారు. విశ్వాసం గురించి ఏది? ఎబ్రీ 11 అధ్యాయం విశ్వాసం గురించి రాశారు. ప్రేమ గురించి 1 కొరింథీ. మరి నిరీక్షణ గురించి ఏ వాక్యం రాశారు? నిరీక్షణ గురించి కూడా ఒక అధ్యాయం ఉంది, కానీ అది మీకు కనబడదు. ఒక అధ్యాయం ఉంది. నిరీక్షణ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే 119వ కీర్తన చదవాలి. 119వ కీర్తన మీరు ఇప్పుడు నుంచి ఇలా చదవండి, ఇప్పుడు చదవకండి. 119వ కీర్తన చదివితే నిరీక్షణ ఏంటని మనకు అర్థమవుతుంది. తను ఎంతోమంది అపహాస్యం చేస్తారు, తను ఎంతోమందిని దూషిస్తారు, తను ఎంతోమంది తన గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. వీటన్నిటి వెనకాతల తనకు నిరీక్షణ ఉంది కనుక తను ఎలా ఉంటాడో మీకు అర్థమవుతుంది. నిరీక్షణ ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే, దేవుని వాక్యం మనం ఎంతగా తెలుసుకుంటామో అంత గొప్ప నిరీక్షణ మనకు ఉంటుంది. ఎప్పుడైతే నిరీక్షణ పెరుగుతుందో విశ్వాసం కూడా ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అర్థమైందా? నిరీక్షణ మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో విశ్వాసము కూడా. విశ్వాసము, నిరీక్షణ రెండు ఒకటే, రెండు కంబైన్డ్ వర్డ్స్ అన్నమాట. దాన్ని విడదీయలేము. నిరీక్షణ ఉన్న చోట ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. నిరీక్షణ లేకపోతే విశ్వాసము ఉండదు. కానీ విశ్వాసం ఉంటే నిరీక్షణ రావడం కాదు. అర్థమవుతుంది కదా? నిరీక్షణ ఉంటేనే మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. కనుక మీకు ఏదైనా దొరుకుతుంది, మీకు ఏదైనా, మీరు ఒక లైన్లో ఉన్నారు పెద్ద క్యూలో, మీకు ఎవడో చెప్పాడు నీ వచ్చేదాకా ఉండదురా అన్నాడు. మేము సినిమా చూసేటప్పుడు వెనకాల లైన్లో ఉండేటప్పుడు మీకు టికెట్లు దొరకవనేవారు. అప్పుడు నువ్వేం చేస్తాం? ఇంక వెయిటింగ్ ఏమి ఉండదు, పక్క వెళ్ళిపోయాం. వాళ్ళు చెప్పేవారు ఎవరో అయిపోయా టికెట్ల ముందు ఎవరు తీసుకునే వాళ్ళు, అయిపోయారా ఇంకెన్నో లేవు, కొంచెం ఉన్నాయి మీ వరకు రావు అన్నవారు. అప్పుడు ఏం చేస్తాం? ఉంటామా లైన్లో? ఏం చేస్తాం? బయటకు వచ్చేవాళ్ళు. అంటే అక్కడ మనకు నిరీక్షణ లేదు, దొరుకుతుందని ఇంకెందుకు ఉంటాం అక్కడ. అలాగే క్రైస్తవ నిరీక్షణలో ఇప్పుడు దేవుని బిడ్డలారా మనము ఓపికతో కనిపెట్టుకుంటాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్తాడు. అందుకే ఓపిక కలిగి ఉండాలి.
ఒకవేళ ఆలస్యం అవుతున్నా కూడా మనకేం రావాలి? ఓపిక రావాలి. ఓపిక ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది? మనకు దొరుకుతుంది. కానీ చాలామందికి ఓపిక ఉండదు. ఏముండదు? మీకు అందరూ అనుకుంటారు నాకు ఉండదు ఓపిక. అందరికీ ఏముండదు? ఓపిక ఉండదు. కానీ విశ్వాసము ప్రియ దేవుని బిడ్డలారా స్ట్రాంగ్గా ఉండాలంటే నిరీక్షణ స్ట్రాంగ్గా ఉండాలి. నిరీక్షణ మనకు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందంటే మనం బైబిల్ తెలుసుకుంటున్నప్పుడు, బైబిల్ చదువుతుంటున్నప్పుడు, మిగిలిన వారి జీవితాలను మనం చూస్తుంటున్నప్పుడు బైబిల్లో మనకు నిరీక్షణ మనకు స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మనకు ఓపిక కూడా కలిగి ఉండగలుగుతాం. విసిగిపోకుండా ఏమవుతాం? ఓపిక కలిగి ఉండగలుగుతాం. ఓకేనా? 26వ వచనం చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూడండి, ఇక్కడ ఈ మూలుగు అనేటువంటి మాట 3 సార్లు కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడికే మూలగడం అనేది. మూలగడం అంటే ఏంటి అమ్మా? నిట్టూర్పులు. మీకు ఇప్పుడు బాగా 104 జ్వరం వచ్చింది అనుకోండి, ఎలాగుంటారు మీరు? మీకు ఎవరికి రాకూడదు దేవుని దయ వల్ల. మళ్ళీ నా వచ్చిందని పాస్టర్ గారు మీరు అన్నారు నీకు వచ్చింది అంటారు. మీకు ఎవరికి రాకూడదు గాక. ఓకేనా? సాధారణంగా జ్వరం మనకు తగ్గట్లేనప్పుడు ఏమవుతాం? మనం ఎక్కువ చలి వచ్చేస్తుంది, వణుకుతాం, అంటావా? మూలుగుతూ ఉంటాం కదా. ఆ మూలగడం అంటే అదే. ఇక్కడ 3 సార్లు ఉంది మూలగడం అనే మాట. ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ సృష్టి మూలుగుతుంది అనే మాటను మనం చూసాం 21వ వచనంలో. 21ఏనా? 22. సృష్టి అంతా ఏం చేస్తుందట? మూలుగుతూ ఉంది. తర్వాత ఎవరు మూలుగుతున్నారు? మనము కూడా మూలుగుతున్నాం. 23 చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం ఈ దేహము యొక్క విమోచన కొరకు ఏమవుతాము? మూలుగుతున్నాము. ఈ దేహంలో నుంచి ఏమైపోవాలి? బయటకు వచ్చేయాలని. మనం ఎక్కువ ఏం ఆలోచిస్తాం? ఎలాగైనా ఈ శరీరాన్ని ఏం చేయాలి? బతికించుకోవాలి. ఈ శరీరానికి ఇంకా ఏం కావాలి? ఆరోగ్యం కావాలి అనుకుంటాం. కానీ దేహములో నుంచి ఏమవ్వాలంట? విమోచన కొరకు మూలగాలి. ఎందుకు? ఈ శరీరము మనము ఎదుగుతున్న కొద్దీ బలహీనం అయిపోతూ ఉంటుంది. శరీరంకి ఏమవుతుంది? ఇప్పుడు మీరు అందరూ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. శరీరం ఏమవుద్ది? ఇప్పుడు అందరి కాళ్ళు ఎలా పనిచేస్తాయి? చేతులు ఎలా పనిచేస్తాయి? మొన్న ఒకసారి ఒక అమ్మాయి చెప్తుంది, జస్ట్ ఒక 30+ ఉంటాయి అమ్మాయికి. ఎంతమంది చేస్తున్నట్టుగా నేను చేయలేకపోతాను, నా శరీరం ఎంత వయసు? 30కే ఏమైపోయింది శరీరం. కనుక శరీరం ఏమవుద్ది? ఒక్కొక్క శరీర తత్వాలను బట్టి ఒక్కొక్కరు ఉంటారు. కానీ శరీరం ఎవరికైనా ఏమవుతుంది? బలహీనం అవుతుంది. కనుక ఈ దేహము యొక్క విమోచన అంటే ఈ దేహములో నుంచి మనం విడుదల పొంది మన ఆత్మ దేవునితో కూడా ఉండేటువంటి ఆ అనుభవం కొరకు మూలుగుతున్నాం అంటున్నాడు. ఇక్కడ ఆత్మ కూడా ఏమవుతుంది? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? మన బలహీనతను చూచి. ఏం చూసి? మనకు బలహీనత ఏంటి? ఇందాక చెప్పిన శరీరంలో బలహీనతల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. మన బలహీనత ఏంటంటే మనకు ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మన బలహీనత ఏంటి? మీకు ప్రార్థన వచ్చి అనుకోవద్దు, ప్రార్థన ఎలా చేయాలో మనకి తెలియదు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తానే మన పక్షముగా విజ్ఞాపన. ఇది చాలా అద్భుతమైన అనుభవం. పరిశుద్ధాత్ముడు మన పక్షముగా విజ్ఞాపనము చేయడం. మనము చాలాసార్లు ఏమడుగుతాము? మనకు కావలసినవన్నీ అడుగుతాం, మనకు కనబడేవి అడుగుతాం, మనకు కనబడే వాటిని కోరుకుంటాం. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వచనం చూడండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము
పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మనం ఎలా ప్రార్థన చేస్తాం? మన ఇష్ట ప్రకారంగా చేస్తాం. మనకి ఏది ఇష్టమో దానిని అడుగుతాం. మనకి ఏది కావాలో దానిని కోరుతాము. మనం ఏది దేవుడు చేయాలనుకున్నాడో అది చెప్తాం. కానీ ఇక్కడ ఆయన ఎలాంటి విజ్ఞాపన చేస్తాడంటే, దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తాడు అన్నాడు. మన పెద్ద బలహీనత ఏంటంటే మనకు ప్రార్థన చేయడం రాదు. మనకేం రాదు? ప్రార్థన చేయడం రాదు. కానీ మనం ఏం చేస్తాం? దడ స్పీడ్గా ఏం చేస్తాం? ప్రార్థన చేసేస్తాం, ఆమేన్ అనేస్తాం. లేకపోతే స్లోగా అయినా సరే ప్రార్థన చేస్తారు, ఆమేన్ అనేస్తారు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నుండి ప్రార్థన చేస్తాడంటే మనం కనిపెట్టాలి. మనం ఆయనతో మనం ఓపెన్గా చెప్పాలి, నాకేం ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. నిజంగానే మనకు తెలియదు. ఎప్పుడైతే మనం అలా అడుగుతూ పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటుంటామో, పరిశుద్ధాత్మ యాక్చువల్గా మీరు పొందినప్పుడు గుళ్ళు పెట్టి చప్పట్లు కొట్టి ఇవన్నీ చేస్తారు, అవన్నీ కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడో, పరిశుద్ధాత్ముడు మనలోండి ఏం చేస్తాడు? మనలను ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనలో నుండి ప్రార్థిస్తాడు. మీకు ఒకటే సూచన ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ మీలో నుండి ప్రార్థించిన ప్రతి సమయంలో కూడా మీకు ఒక నిశ్చయత వస్తుంది. ఏంటో తెలుసా? నేను దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేశాను. హల్లెలూయా. మనకేం తెలుస్తుంది? దేవుని చిత్త ప్రకారంగా నేనేం చేశాను? ప్రార్థన చేశాను. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రార్థనకు ఒక నిశ్చయత ఉండదు. ప్రార్థనకు అమ్మయ్య నేను ప్రార్థన చేసింది నాకు దొరుకుతుంది అనేటువంటి నిశ్చయత కూడా మనకు ఉండదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో నుండి ప్రార్థన చేస్తాడో, ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో, అప్పుడు ఖచ్చితంగా మనం అడిగినది మనం పొందుకుంటాం. ఎందుకు చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? మనము ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును. అది దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుని వలన మనకు అది దొరుకుతుంది. ఎక్కడుందా వర్డ్? మీరు ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు, బైబిల్ స్టడీకి వస్తున్నారు, రేపు పొద్దున్న మీకు ఇవేం తెలియలేదు అనుకోండి, ఏం నేర్చుకున్నారు అంటారు గబుక్కుమని. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఇంకా చదువు ఆ తర్వాత వచ్చాను. ఆమేన్. చూడండి, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన్ని బట్టి మనకేం ధైర్యం? ఆయన మన మనవి ఆలకించును. ఆయన ఆలకిస్తాడనే ధైర్యం మనకుంటే మనం ఏది అడిగామో అది మనకి దొరికేస్తాయి. కనుక ఈ ప్రార్థన ఎప్పుడు జరుగుతుందంటే, మనం పరిశుద్ధాత్మకు మన ప్రార్థనలో చోటు ఇవ్వాలి. ఇది మీరు అనుకున్నట్లుగా ఏదేదో చేయడం కాదు. మీరు పరిశుద్ధాత్మకు ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడు మన బలహీనతల్లో మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుని చిత్తం ఏదో మనకు తెలియదు, దేవుని చిత్తం ఏంటో మనకు తెలీదు. దేవుని చిత్తము ఎవరు తెలియజేస్తారంటే పరిశుద్ధాత్మకు తెలుసు. కనుక దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. చాలామంది అనుకున్నట్లుగా చర్చిలో భాషల్లో మాట్లాడడం, కేకలు వేయడం, ఇవంతా కూడా ఈ ఎక్స్పీరియన్స్ చిన్నపిల్లల ఎక్స్పీరియన్స్. ఏంటి పాస్టర్ గారు అలాగంటున్నారు? చర్చిలో కాదు మనం చేయవలసింది. ఎక్కడ చేయాలి? మీరు ఒక్కరే ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అన్య భాషలతో ప్రార్థించాలి. ఎప్పుడు? మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఒక్కరే ఉండి ఒక పావు గంట, అరగంట అన్య భాషల్లో ప్రార్థించి చూడండి. మీకు చాలా హృదయంలో గొప్ప బలము, ఆదరణ, నిశ్చయిత వస్తుంది. బయట చేసేది ఏముండదు, బయట చేసేది ఏముండదు. కనుక మనం ఒంటరిగా ఉంటున్నప్పుడు అన్య భాషల్లో ఏం చేయాలి? అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను అంటాడు. ఎక్కడన్నాడు? 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము
18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించెదను. ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధలు కలుగునట్టు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. చర్చిలో ఎక్స్పీరియన్స్ వేరు, నేను బోధించేటప్పుడు చేసేది వేరు, నేను దేవునితో మాట్లాడేటప్పుడు చేసేది వేరు. అందరికంటే ఎక్కువగా నేను ఏం చేస్తానంటున్నాడు? భాషలతో. కనుక మనము ఒంటరిగా ఉంటున్నప్పుడు మనం ప్రార్థించేటువంటి సమయం గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మతో కలిసి మనము ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మనం చోటిస్తే పరిశుద్ధాత్మను మనలో ఏం చేస్తాడు? ప్రార్థిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుని చిత్తానుసారంగా ప్రార్థించేటట్లుగా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అతడు దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 28వ వచనంలోకి వెళ్దాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. దేవునిని ప్రేమించేవారు అంటే దేవుని ప్రేమించేవారు అంటే ఎవరు? ఆయన ఆజ్ఞలను గైకొనేవారు. కనుక దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడట? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అనగా మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఆ ఒకటే నేసి కిందనే ఉంది చూడండి. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. దేవుడు ఏం చేస్తారట? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తారట? సమస్తమును సమకూర్చి వారికి మేలు కలుగునట్లుగా జరిగిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. యేసేపును అన్నదమ్ములు ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు, కానీ చంపలేదు. అందులో ఒకడు అడ్డొచ్చి ఏం చేశాడు? గోతులో పడేద్దాం అన్నాడు. గోతులో పడేసిన తర్వాత మళ్ళీ ఒకడు వచ్చి ఇంకొకరు ఇద్దరు వచ్చి ఏం చేశారు? గోతులో పడేయడం వల్ల ఏం లాభం, ఎవరికైనా అమ్మేద్దాం అనుకున్నారు. దీనిని యేసేపు ఏం చెప్పాడంటే, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, దేవుడు దానిని మేలుగా చేశాడు అన్నాడు. ఏమన్నాడు? ఆదికాండము 50:20 వచనం. ఆదికాండము 50:20. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, నేటి దినము జరుగునట్లు అనగా 50:20. ఆదికాండము 50:20 వచనం. ఆదికాండం ఇంతసేపు తీసారంటే మీరు సూపరు. ఎందుకంటే అది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ గ్రంథం అదే, 50:20 వచనం. ఓకేనా? ఏముంది అక్కడ? మీరు నాకు అమ్మ లిడియా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తావు. ఓకే, అటు ఇటు ఎవరు చూసినా నాకు డిస్టర్బ్ అయిపోద్ది. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించుతారు, కానీ నేటి దినము జరిగినట్లు. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరితో అంటున్నాడు? తన అన్నదమ్ములతో అంటున్నాడు. అన్నదమ్ములు అందరూ కూడా భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఎవరు? యాకోబు చనిపోయాడు. యాకోబు ఉన్నంతకాలం యేసేపు మనల్ని బాగానే చూసుకున్నాడు. తండ్రి చనిపోయాడు కనుక ఖచ్చితంగా మన మీద ఏం చేస్తాడు? పగ. ఎందుకు? తక్కువ బాధ పెట్టారు రేటిల్లో. అంత చిన్న వయసులో అంత బాధ పెట్టారు. ఎవరిని? యేసేపును. ఎంత బాధపడి ఉంటాడు కదా, తన తండ్రి దగ్గర నుంచి, తన దేశం నుంచి ఆ చిన్న వయసులో తను తరిమేశారు, కొట్టారు, అమ్మేశారు, ఇవన్నీ చేశారు. తర్వాత తను ఎన్నో బాధలు అనుభవించాడు కదా, ఎన్నో బాధలు అనుభవించాడు. ఇప్పుడు తండ్రి చనిపోగానే ఖచ్చితంగా మానవులుగా ఏం చేస్తారు? వీళ్ళకి ఏదో దూరంలో పెట్టడమో లేకపోతే ఏదో హింసాత్మకంగా ఏదో చేయాలి. వీళ్ళు భయపడుతున్నారు అనమాట. ఖచ్చితంగా మా తండ్రి చనిపోయాడు, ఖచ్చితంగా చిన్నప్పుడు మనం చేసిన దానిని గుర్తించుకుంటాడు, మన మీద పగ తీర్చుకుంటాడు అనుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు యేసేపు?
యేసేపు దేవుని ఆత్మ కలిగిన మనిషి. ఎవరు చెప్పారు? యేసేపు దేవుని ఆత్మ కలిగిన మనిషిని ఎవరు చెప్పారు? ఇది పిచ్చెక్కిపోయే స్టేట్మెంట్. ఎవరు చెప్పారు? ఫరో చెప్పాడు. మన గురించి ఒక చర్చిలో ఉన్న వాళ్ళు చెప్పడం వేరు, ఫరో చెప్పడం. ఒక అన్య దేశంలో రాజు ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా అంటున్నాడు. ఎవరున్నారు? దేవుని ఆత్మ కలిగిన మనిషి. యేసేపు జీవితంలో దేవుని ఆత్మ అంత బలంగా ఉన్నట్టుగా ఎవరు చూడగలిగారు? ఫరో చూడగలిగాడు. మన క్రైస్తవ జీవితాలు మనం ఎన్నో డప్పులు వేసుకుంటాం. మన డప్పు ఏంటి తెలుసా? ఇది వేసుకో ఎలాంటిది ఏంటి? అన్య జనులు చూసి మన గురించి ఇలా ఏం చెప్పుకోవాలి? ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన మనిషి ఎవరైనా ఉంటారా అని చెప్పుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని గురించి, మనల గురించి ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు, దేవుని ఎరగనటువంటి వ్యక్తి, మీలో దేవుని ఆత్మ ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. యేసేపుని గురించి అలాంటి మంచి మాట చెప్పాడు. దేవుని ఆత్మ కలిగిన వాని వ్యక్తిలో ఏముండదు? పగ ఉండదు. తనని హింసించారు భయంకరముగా, తన తండ్రి ఇంటి నుంచి తరిమేసి అమ్మేసి తను చచ్చిపోయాడనేటువంటి ఒక ఏం చేశారు? డెత్ సర్టిఫికేట్ కూడా చేయించారు. మన భాషలో ఏంటి? డెత్ సర్టిఫికేట్ కూడా చేసి వాళ్ళ నాన్నగారికి ఆ రక్తము చెందినటువంటి ఆ వస్త్రాలను ఏం చేశారు? చూపించారు. కానీ యేసేపు ఎలాంటి మాట చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, దేవుడు ఏం చేశాడు? అది అందరికీ చేస్తాడు దేవుడు. మీకు చెప్పనా? మీకు కీడు చేయాలనుకున్నారు అందరి దగ్గర కూడా వాళ్ళే మన దగ్గరకు వచ్చి భయపడేటట్లుగా దేవుడు మేలు చేస్తాడు. ఆ ఫేవర్ను మనం అందుకోవాలి. హల్లెలూయా. ఫేవరే కాదు, ఫ్లేవర్ అని కూడా అనొచ్చు. ఏంటో తెలుసా? అదే మనలో ఉన్న ఫ్లేవర్. ఫ్లేవర్ అంటే ఏంటి? అదే సువాసన. ఇప్పుడు బాస్మతి రైస్ వండుతున్నారు అనుకోండి, చుట్టుపక్కల ఎంతమందికి తెలుస్తుంది? ఎక్కడో ఏ ఇంట్లోనో ఏదో అయిపోతుంది. ఏమైపోతుంది? మనకు తెలిసిపోద్ది. రొయ్యలు అయిపోతున్నాయి, మటన్ అయిపోతుంది. దీన్ని బట్టి తెలుస్తుంది ఆ ఫ్లేవర్. మనం ఎక్కడో ఉంటాం, ఏమవుతుంటుంది? ఆ ఫ్లేవర్ మనల్ని ఏం చేస్తుంది? కదిపేస్తుంది. ఏం కదుపుతుంది? మన కడుపును కదిపేస్తుంది. ఎప్పుడు మనకు వంట అయిపోద్దని ఫ్లేవర్ ఒక వ్యక్తిని ఎక్కడో జరిగిన ఫ్లేవర్ని ఏం చేస్తుంది? మనలో కూడా ఫ్లేవర్ ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ అవమానాలు మనకు ఫ్లేవర్ని తీసుకొస్తాయి. ఏదైనా ఎప్పుడు వస్తుంది సువాసన? చెప్పండి. ఇప్పుడు సువాసన అంటే ఎప్పుడు వస్తుంది? ఉత్తి బాసుమతి రైస్ని మీరు అలాగా ఇంట్లో కేజీ వండుకున్న వాసన రాదు. ఎప్పుడు వస్తుంది అది? అన్నీ వేసాక ఆ బాస్మతి ఫ్లేవర్ వేరేగా వస్తుంటుంది. అలాగే మనము కూడా నలుగుతుంటే, నిందలు, అవమానాలు, దోషణలు వస్తుంటే మనకేమొస్తుంది? మీరు మౌనంగా ఉంటే వస్తుంది. ఎవడని నన్ను అనుకోండి, ఏమొస్తుంది? నేనేంటో నీకు తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఒక్కసారి నా గెటప్, నా సెటప్ మార్చాను అనుకో, ఏమవుతాను? వేరే ఫ్లేవర్ వస్తుంది. ఏ ఫ్లేవర్ వస్తుంది? వేరే సువాసన వస్తుంది. మనలో నుంచి దైవికమైన సువాసన రావాలంటే మౌనంగా ఉండాలి. ఏం చేయాలి? యేసేపు కూడా మౌనంగా ఉన్నాడు, ప్రభువు కూడా మౌనంగా ఉన్నారు. గనుక ప్రతి దేవుని బిడ్డలారా, గనుక యేసేపు ఏమనగలుగుతున్నాడు? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, దేవుడు మేలుగా చేశాడు. ఒకరికి మేలుగా కాదు, నాకు మేలుగా కాదు, అనేక మందికి మేలుగా చేశాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి మేలు కలుగునట్లుగా దేవుడు జరిగిస్తాడు. కింద వచనం కలిపి చదివాను. మేలు కలుగునట్లుగా దేవుడు ఏం చేస్తాడు? మీ జీవితంలో ఏది జరుగుతున్నా మీరు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తూ, దేవుని మాటను అనుసరిస్తూ, దేవుని యొక్క వాక్యంలో మీరు నడుస్తూ ఉంటే మీరు అనుకుంటారు అది కీడుగానే ఉంటుంది. మరలా యేసేపు తన నాన్న చూస్తాడని అనుకుంటాడా? మరలా యేసేపు తన అన్నదమ్ములందరినీ కలుస్తానని అనుకున్నాడా? ఇక లేదు. తన దేశం మారిపోయింది, తన భాష కూడా మారిపోయింది, తన పరిస్థితి మారిపోయింది. మరలా తన తండ్రిని చూస్తాడని అనుకుని ఉండడు. కానీ ఏమైంది? దేవుడు వాటన్నిటిని ఏం చేశాడు? మేలుగా మార్చాడు. మనకు కూడా అలాగే మారుస్తాడు. మనకు కూడా
చూడండి, యాకోబు ఏమంటాడు? యాకోబు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎక్కడ? ఆదికాండంలో. మీకు చూపిస్తానండి, మంచి మాట. మనం అలా అనుకుంటూ ఉంటాము, దేవుడు ఎలా మారుస్తుంటాడు. యాకోబు ఎప్పుడైతే వీళ్ళని పిలిచాడో, వీళ్ళందరూ వెళ్తున్నారో, ఇదంతా నాకు విరోధంగా జరుగుతుంది అంటాడు. చక్కని మాట, 44వ అధ్యాయంలో అనుకుంటాను. వాళ్ళకి కనిపించిందా? ఇదంతా నాకు విరోధముగా జరుగుతుంది అంటాడు. ఆ, 42వ అధ్యాయము 36వ వచనం చూడండి. 42వ అధ్యాయం ఆదికాండం 36. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమియోను లేడు, మీరు బెన్యామీనుని కూడా తీసుకొని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని. యోసేపు లేడా? ఉన్నాడు. సిమియోను లేడా? ఉన్నాడు. బెన్యామీను ఉన్నాడు. యాకోబు ఏమనుకుంటున్నాడు? ఇవన్నీ నాకు ప్రతికూలముగా జరుగుతున్నాయి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అనుకూలముగా చేస్తున్నాడు. యాకోబు ఏమనుకుంటున్నాడు? ఇవన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి అనుకుంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అనుకూలముగా చేస్తున్నాడు. ఎప్పుడైతే యోసేపుని చూశాడో అప్పుడు అర్థమైంది. దేవుడు, నేనే అనుకున్నాను ప్రతికూలంగా ఉన్నాయి అనుకున్నాను, దేవుడు ఏం చేశాడు? అనుకూలంగా. మనం చూసేదంతా ప్రతికూలంగా ఉంటుంది, దేవుడు ఏం చేస్తాడు? అనుకూలముగా చేస్తాడు. ఎవరికి? ఈ విషయం కరెక్ట్ గుర్తుండాలి. ఎవరికి? దేవుని ప్రేమించేవారికి. అందుకే దేవుని మనం ప్రేమించాలి. మనం దేవుని ప్రేమిస్తే ఎంతమంది మనకు కీడు చేసినా దానిని దేవుడు మేలుగా మారుస్తాడు. ఎంతమంది మనకు వ్యతిరేకంగా మాట్లాడినా వాటిని కూడా దేవుడు మేలుగా చేస్తాడు, ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మరొక చోట ఏమంటాడు తెలుసా? శాపమును ఆయన ఆశీర్వాదముగా మార్చేవాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించున్నాడు గనక శాపమును ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వాదముగా మారుస్తాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం అనుకుంటాను ఉంటుంది. కనుక దేవుడు మనకు శాపమును ఆశీర్వాదంగా మార్చేవాడు, కీడు మేలుగా మార్చేవాడు. కనుక మనం కంగారు పడిపోవాల్సిన అవసరము లేదు. మనకేముండాలి? ఓపిక ఉండాలి, నిరీక్షణ ఉండాలి. నిరీక్షణతో ఉంటే ఓపిక వస్తుంది. దేవుడు చేసినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది, అవునా దేవుడు ఏం చేశాడు? నాకు మేలుకరంగానే చేశాడు. హల్లెలూయా. తర్వాత వచనం చూడండి అమ్మా, 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో ఎవరు నీతిమంతులుగా తీర్చెనో. ఇది పెద్ద కన్ఫ్యూజన్ వర్డ్. ఇది ఎందుకు కన్ఫ్యూజన్ చెప్పండి? అందులో మీకు కన్ఫ్యూజన్ ఏమొచ్చింది? మాకేం రాలేదండి కన్ఫ్యూజన్ అంటున్నారు. మీరు మౌనంగా ఉంటే అర్థం ఏంటి? మీకెందుకు కన్ఫ్యూజన్ వచ్చింది పాస్టర్ గారు? మాకేం రాలేదు, ఎందుకు అలా కన్ఫ్యూజన్ అయిపోతున్నారు, మమ్మల్ని చెప్పమంటారు అన్నట్టున్నారు మీరు. ఏంటి కన్ఫ్యూజన్ అందులో మీకు ఏంటి అర్థం కాలేదని చెప్పండి. దేవుడు ముందుగానే కొంతమందిని నిర్ణయించాను అంటున్నాడు. దేవుడు రక్షణ పొందడానికి కొంతమందిని దేవుడు నిర్ణయించాడు అన్నట్టుగా ఉంది. అందుకే ఎవరు నిర్ణయించాడో వాళ్ళనే పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారినే నీతిమంతులుగా తీర్చాడు, ఎవరు నీతిమంతులుగా తీర్చాడో వారినే. అది కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజన్ అంటే, దేవుడు ఇప్పుడు మరి రక్షణ అందరూ పొందుతారా కొంతమందేనా? దీని మీద ఒక డాక్ట్రిన్ ఉంది అనమాట, ఒక సిద్ధాంతం. కొంతమందే రక్షణ పొందుతారు. ఎందుకు కొంతమంది రక్షణ పొందుతారు? దేవుడు ఆల్రెడీ ఎవరు రక్షణ పొందాలో వారిని నిర్ణయించేశాడు, వారినే దేవుడు పిలుస్తాడు,
వారినే దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. వారినే దేవుడు మహిమపరుస్తాడంటే మహిమలోని తీసుకొని వెళ్తాడు. అర్థమైందా? వీళ్ళు సువార్తను ప్రకటించరు వాళ్ళు. ఎందుకు? దేవుడు ఆల్రెడీ సంజీవ్ నగర్లో ఎవరు రక్షణ పొందాలో వారిని నిర్ణయించాడు. నువ్వు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, దేవుడు ఆల్రెడీ, అంటే నువ్వు సువార్త చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, ఆల్రెడీ దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించిన వాళ్ళనే దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు. పిలిచిన వాళ్ళని దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. తర్వాత వారిని, ఇది వినడానికి బాగుంటుంది కానీ అది కరెక్ట్ కాదు. వినడానికి బాగుంటుంది కానీ అది కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు, ఇప్పుడు మనం 2 వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు, ప్రియుడు అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, ఇప్పుడు మనలను అంటున్నాడంటే ఎవరిని? మనుషులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది అంటే ఏంటి? సృష్టిని చేయకముందే మనల్ని ఏం చేసుకున్నాడట? నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు? ఇది బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. సృష్టి కాదు, సృష్టి అయిన తర్వాత కాదు, ఆదాము పుట్టిన తర్వాత కాదు, సృష్టి ఏమి చేయక మునిపే దేవుడు మనలను నిర్ణయించాడు. నిర్ణయించి ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? యేసుక్రీస్తులో మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అంత ఉంది దేవుని ఏర్పాటు. ఎక్కడ ఉంది? సృష్టి ఆరంభానికి ముందే దేవుడు మనలను నిర్ణయించుకున్నాడు. ఇంకా చెప్తాను క్లారిటీగా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం అంటే యెషయా గ్రంథం తర్వాత ఉంటుంది. యెషయా అంటే ఎక్కడ ఉంటుంది? యెహోవా నాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నువ్వు గర్భంలో నుండి బయలుపడక మునిపే. ఎప్పుడు దేవుడు ఇర్మియాని ఎన్నుకున్నాను అంటున్నాడు? గర్భంలో రూపింప పడకముందే. అమ్మ ఇంక తీయద్దు, నువ్వు ఇండెక్స్ బాగా గుర్తు చేసుకో, బై హార్ట్ చేసుకుంటే వచ్చేస్తా. గర్భంలో, మళ్ళీ చదవండి అన్నమాట. గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎప్పుడు దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు? గర్భంలో రూపింపబడక మునిపే, నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను. మీరు ఎవరైనా తెలుసా మీకు? గర్భంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లో మగపిల్లో తెలుస్తుంది డాక్టర్లకి. గర్భంలో రాకమునిపే, రూపం ఇవ్వకమునిపే నేను నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా. ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట? రూపింపబడక మునిపే నేను నిన్ను చూశాను అన్నాడు. మీరు ఎవరైనా చూడగలరు? దేవుడు చూడగలడు. గర్భంలో ఒక రూపం రాకమునిపే దేవుడు చూశాను. నువ్వు గర్భంలోంచి బయటికి రాకమునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, జనములకు ప్రవక్తగా నియమించేశాను అన్నాడు. కొత్త నిబంధనలో కూడా ఒక మాట చూపిస్తాను. అలాంటి గలతీ పత్రిక 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను ఏర్పరచుకున్నాడు అని ఉంటుంది. సరే, అవన్నీ చదివితే టైం పట్టేస్తుంది. ఎప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడట పౌలును?
తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు అంటున్నాడు. ఎప్పటి నుంచి ప్రత్యేకపరిచాడు? కానీ ఎప్పుడు సౌలుగా ఉండి ఏం చేశాడు? సంఘాన్ని హింసించాడు. స్టెఫను చనిపోవడానికి కారకుడు. ఇంకా ఎంతోమందిని చెరసాల్లో వేశాడు. కానీ ఎప్పుడు నన్ను ఏర్పరచుకున్నాడు అంటున్నాడు? తల్లి గర్భంలో పడిన మొదలుకొని నన్ను దేవుడు నన్ను ఏం చేశాడు? ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరుచుకొని నాకు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు అంటున్నాడు. ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఏం ట్రైనింగ్ ఇచ్చాడు? పౌలు ఇంత ధర్మశాస్త్రం అంతా కూడా ధారాళంగా చెప్పడానికి గల కారణము, పౌలు గమలీయేలు అనేటువంటి ఒక పెద్ద వేదాంత పండితుని దగ్గర పాదముల దగ్గర ఉండి దేవుని వాక్యం అంతా నేర్చుకున్నాడు. పాత నిబంధన అంతా కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా నేర్చుకున్నాడు. రాబోయే దినాల్లో తన గొప్ప పరిచర్య చేయాలి కనుక వాటన్నిటిని దేవుడు ముందుగానే ఏం చేశాడు? నేర్పించాడు. మోషేను కూడా దేవుడు అంత నాయకుడిగా చేయడానికి ఎక్కడ నేర్పించాడు? ఫరో ఇంటిలోనే అన్నీ నేర్చుకున్నాడు. ఫరో ఇంటిలోనే దేవుడు ఎలా నేర్పించాడు? మోషేనేమో ఆ జమ్ము పెట్టెలో వేసి నీటిలో వేసారు. నీటిలో వేసిన మనిషి ఏమో ఎక్కడ దొరికాడు? ఫరో కుమార్తెకు దొరికాడు. ఫరో కుమార్తెకు తీసుకెళ్ళి తన కుమారునిగా పెంచుకుంది. ఆ కుమారుణ్ణేమో ఎవరు పెంచింది? సొంత తల్లి పెంచింది. సొంత తల్లి పెంచి జీతం తీసుకుంది. చాలా బాగుంటుంది చూసారా? సొంత తల్లి పాలిచ్చి పెంచి జీతం తీసుకుంది. అన్ని విషయాలు కూడా అక్కడ ఏమయ్యాడు? నేర్చుకున్నాడు. దేవుడు తన సంకల్పము, తన చిత్తాన్ని ప్రతి వ్యక్తి పట్ల కూడా అలాగే నెరవేరుస్తాడు. ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు చదివించానంటే, గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగానన్నాడు. గర్భంలో పడిది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచావు అంటున్నాడు పౌలు. అలాగే ఎఫెసీ పత్రికలో ఏం చూసామంటే, జగత్తు పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఎరిగి నేను మిమ్మల్ని ఏం చేశాను? నిర్ణయించుకున్నాను. క్రీస్తునందు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎప్పుడైతే ఇది అందరి పట్ల ఉంటుంది, ఎవరైతే దానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన చిత్తములోనికి, ఆయన యొక్క నిర్ణయంలోనికి, ఆయన యొక్క ఏర్పాటులోనికి రావడానికి సువార్తను నమ్మి రావాలి. ఏం చేయాలి? సువార్తను నమ్మి దాంట్లోనికి రావాలి. మనుషులకు దేవుడు తన చిత్తంలోనికి రావడానికి ఒక మార్గం ఏంటంటే, సువార్తను నమ్మి ఏం చేయాలి? నమ్మి బాప్తిజం పొందుకొని ఆయన చిత్తంలోనికి రావాలి. ఓకేనా? నమ్మి బాప్తిజం పొంది ఆయన యొక్క మార్గంలోనికి రావాలి. కనుక మనం ఎప్పుడైతే నమ్మి దేవుని యొక్క చిత్తంలోనికి వస్తామో, దేవుడు ముందు నుంచి కూడా, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ముందు నుంచి కూడా ఏం చేస్తాడు? తను ఉన్న సంకల్పం అంతటిని కూడా నెరవేరుస్తాడు. కొంతమంది ఏం చేసుకుంటారు? మీకు ఇంకో మంచి మాట చూపిస్తాను చూడండి. లాస్ట్ ఎక్కువ చెప్పను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 116వ పేజ్, కొత్త నిబంధనలో. యాక్ట్స్ 45 లేకపోతే 46 చదువుదాం. 13వ అధ్యాయము 46వ వచనం, 116వ పేజ్. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని, అమ్మ అదే చదువుతున్నావు నువ్వు, 45 చదువుతున్నావు నువ్వు, 46 చదువమ్మ. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. అర్థమవుతుందమ్మా ఇక్కడ? మిమ్మును మీరే మిమ్మును నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. నేను మీకు దేవుని వాక్యం మీకు చెప్తున్నాం, కానీ మీరు ఏం చేస్తున్నారు?
మీరు ఆ వాక్యమును ఏం చేస్తున్నారు? దానిని మీరు తోసేస్తున్నారు. వాక్యం మీరు ఏం చేస్తున్నారు? తోసేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. అర్థమవుతుందా? దేవుని వాక్యం త్రోసివేస్తున్నప్పుడు దేవుని సంకల్పాన్ని మనం త్రోసేస్తున్నాం. దేవుని యొక్క సంకల్పాన్ని మనం తోసేస్తున్నాం. దేవుని యొక్క ప్రణాళికను మనం తోసేసుకుంటున్నాం. కానీ దేవుని ప్రణాళిక అందరి పట్ల ఉంది. దేవుడు అందరూ రక్షణ పొందాలని ఆయన ఏమవుతున్నాడు? ఆశపడుతున్నాడు. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. మొదటి తిమోతి పత్రిక అంటే 190వ పేజ్ కొత్త నిబంధనలో, ఆయన మనుషులందరూ రక్షణ పొంది ఆయన అందరూ రక్షణ పొందాలని ఏమవుతున్నాడు? ఇష్టపడుతున్నాడు. ఇచ్చేయించడం అంటే ఇష్టపడుతున్నాడు. అందరూ రక్షణ పొందాలని ఆయన కోరుకొనిచున్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం త్రోసేసి వారు తమ్మట్టుకు తామే నిత్య జీవమునకు అపాత్రులుగా వారు చేసుకుంటున్నారు. ఎందుకు వారికి నిత్య జీవం రాలేదు? ఎందుకు దేవుని సంకల్పంలోకి వారు రాలేదు? దేవుని ఏర్పాట్లోకి లేకపోవడం కాదు, వాక్యాన్ని వారు త్రోసివేయడం ద్వారా, దేవునిని నమ్మకపోవడం ద్వారా. అర్థమవుతుందా? దేవునిని నమ్మకపోవడం ద్వారా, దేవుని వాక్యాన్ని త్రోసివేయడం ద్వారా దేవుని యొక్క సంకల్పం వారి జీవితంలో ఏమవట్లేదు? నెరవేరడం లేదు. దేవుని వాక్యమునకు లోబడితే, దేవుని వాక్యం మనం నమ్మితే ఆయన యొక్క సంకల్పం మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. వచ్చిన వారిని ఏం చేస్తాడట? పిలిచిన వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులను ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. ఓకేనా? కనుక ఈ సంకల్పం నెరవేరాలంటే దేవుని వాక్యానికి ఏమవ్వాలి? లోబడాలి. దేవుని వాక్యము నమ్మి, దేవుని వాక్యముకు లోబడి మరి బాప్తిజం అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేరుతుంది. బాప్తిజానికి దేవుని సంకల్పానికి ఏమైనా సంబంధం ఉందా? మరి ఎప్పుడు కూడా ఒక మాట నేను అన్నానంటే దానికి తగ్గ వర్డ్ మళ్ళీ బైబిల్లో ఉండాలి. బైబిల్లో ఆ మాట లేదనుకోండి, అది మీరు నమ్మవలసిన పని లేదు. మీరు అడగచ్చు కూడా, ఎక్కడుందండి? అలాగే ఎక్కడుంది? లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనం చూడండి. 29, 30. 7వ అధ్యాయం లూకా సువార్త అంటే కొత్త నిబంధనలో 57 పేజీలు ఉంటుంది. ప్రజలందరూ సుంకర్లను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారే దేవుడు న్యాయవంతులను ఒప్పుకునిరు. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. అర్థమవుతుందా? ఎందువల్ల దేవుని సంకల్పం నిరాకరించారు? అందరూ నమ్మి ఏం చేస్తున్నారు? యోహాను మాట విని, యోహాను చెప్పిన సువార్తను విని అందరూ వచ్చి ఏమవుతున్నారు? బాప్తీసం పొంది దేవుడు న్యాయవంతులను ఒప్పుకుంటున్నారు. కానీ ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేయట్లేదట? అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన నిరాకరించుకున్నారు. అర్థమవుతుందా? దేవుడు అందరి పట్ల కూడా మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరి కొరకు మరణమును అనుభవించాడు. దేవుడు అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. కానీ కొంతమంది దేవుని వాక్యాన్ని త్రోసేస్తున్నారు. దేవుని మాటకు లోబడక వాటిని నిరాకరిస్తున్నారు. వాళ్ళు ఏమవుతున్నారు? ఇక్కడ ఏమంటుంది? వారు దేవుని సంకల్పమును నిరాకరిస్తున్నారు. అర్థమవుతుంది? అప్పుడు క్లియర్గా అర్థమైందా? కృష్ణకి ఒక్క దానికి అర్థమైంది. ఇలాగన్నది మరి. కనుక దేవుని సంకల్పము మనం నెరవేర్చాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. బాప్తీసం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అనమాట. ఒకటి తర్వాత ఒకటి. అప్పుడు మనకేం అర్థం అవుతుంది? నేను బాప్తీసం తీసుకున్నప్పుడు నాకేం పెద్ద ఏం అర్థం అవ్వలేదు. నేను 1995 జనవరి 1కి బాప్తీసం తీసుకున్నాను. అప్పుడు నాకేం అర్థం అవ్వలేదు.
ఎందుకు బాప్తీసం ఏంటి. కానీ నేను ఏం చేశాను, దేవుని మాటకు లోబడ్డాను. అప్పుడు నాకు చెప్పినా అంత అర్థం కాదు, కొంత ఏదో చెప్పారు, నేను లోబడ్డాను, దేవుని సంకల్పంలోకి వెళ్ళాను. స్టెప్ బై స్టెప్ దేవుడు ఏం చేశాడు, దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. అప్పుడు సమస్తమును సమకూర్చి దేవుడు మేలుకరంగా మార్చడం ప్రారంభిస్తాడు. ఈ మేలంతా కూడా మనల్ని, ఆ మాట కూడా మీకు చెప్పాలి కదా, ఆ మేలు ఏంటి తెలుసా, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తాడు. మన ఎందులోకి మారుస్తాడు, మనలందరినీ కూడా యేసుక్రీస్తులాగా మార్చాలనుకుంటాడు దేవుడు. ఎలా మార్చాలనుకుంటాడు, మనకు అలాగే ఉండదు, మనం మనలాగే మారాలనుకుంటాం, మనలాగా అందరూ మారాలనుకుంటాం, లేకపోతే మనం ఇంకొకరిలాగా ఎవరిలాగా మారాలనుకుంటాం. అందుకే చాలామంది ఇంకొకరిని పోలి ఏం చేస్తారు, ఇంకొకరిని పోలి ఏం చేస్తారు, సినిమా యాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని పోలి ఏం చేస్తారు, అలాగే డ్రెస్సింగ్, అలాగే హెయిర్ స్టైల్, వాళ్ళలాగే ప్రతిదీ ధరించుకుంటాడు. అంటే ఎవరో ఒకరు పోలి. కానీ దేవుడు మనందరినీ కూడా ఎవరి పోలికలో రావాలని ఆశపడుతున్నాడు, ఆయన కుమారుడు ఆయన యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం అందరం మారాలి. మనందరం మారితే మనందరిలో కూడా యేసుక్రీస్తు జ్యేష్ఠుడిగా, మన పెద్దన్న అన్నమాట, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు, తండ్రి యొక్క కుమారులు మనందరికన్నా ముందెవరు, యేసుక్రీస్తు. అందుకే తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అగినట్లు ఆయన స్వారూప్యంలోకి మనల్ని కూడా ఏం చేస్తాడు, మారుస్తుంటాడు. మనం వాక్యం వింటుంటుండగా, ఇది ఒక రోజులో ఏమైపోదు, వాక్యానికి లోబడుతూ ఉంటుండగా వినాలి. ఏమవ్వాలి, చాలామంది వింటారు కానీ ఏమవరు, లోబడరు. మొన్న ఈ మధ్యలో ఒక అబ్బాయిని, ఒక చాలా పెద్ద పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు బాగా, ఆ పాస్టర్ గారు నేనేంటి చాలా క్లోజ్, చాలా, ఆయన మా ఇంట్లో ఉండేవారు, మేము ఆ ఇంట్లో ఉంటాం, అంత క్లోజ్. కానీ ఈ వ్యక్తిలో, ఇప్పుడు ఎవరి వ్యక్తి గురించి చెప్తున్నాడో ఆ వ్యక్తి యొక్క సుగుణాలు కానీ, ఆ వ్యక్తి లక్షణాలు కానీ ఈ వ్యక్తిలో మనం కనిపించట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, మంచి మంచి వ్యక్తులతో పరిచయం ఉండడం ద్వారా, మంచి మంచి వాక్యాలు వినడం ద్వారా మనం అలా మారిపోతాం ఏమనుకుంటాం. అలా మారం. మనము ఆ వాక్యానికి లోబడితే మనం అలా మారుతాం. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది, ప్రభు యొక్క రూపంలోనికి మారుస్తుంది. ఓకేనా. సో ఇప్పటికి ఎన్ని వచనాలు కంప్లీట్ అయ్యాయి, 8 అధ్యాయము. మిగతా స్పీడ్గా వెళ్ళిపోతాయి, 8 అధ్యాయమే కొంచెం స్లోగా వెళ్తుంది. అర్థమైందా? మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేసి అడగచ్చు, మెసేజ్ అయినా చేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా రక్షకుడా ప్రభా, రమాపత్రికలో ఉన్న ప్రభా, కొన్ని వచనాలు ప్రభా, ఈ దినాన్ని 23, 24, 25, 26 నాయన, అలాగే 30 వచనం వరకు కూడా నాయన మేము ధ్యానం చేసాం. దేవా, ఆత్మ మా బలహీనతల్లో మాకు ఏ రీతిగా సహాయం చేయుచున్నాడు. మేము ప్రార్థన చేయడం కూడా మాకు రాదు నాయన. దేవుని చిత్తానుసారముగా మా పక్షముగా విజ్ఞాపనము చేయడానికి ప్రభా పరిశుద్ధాత్మను మాకు ఇచ్చారు. మీకు వందనాలు. అలాగే నేను మేము ప్రేమిస్తున్నప్పుడు ప్రభా, నీ సంకల్పము మా జీవితంలో నాయన తండ్రి, నాయన సమస్తము సమకూర్చి ఏ రీతిగా మేలుకరంగా జరిగిస్తారో, అలాగే తండ్రి నీ మమ్మల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నావు, ఆ ఏర్పాటులోకి మేము ఎలా రావాలి, ఆ ఏర్పాటులోంచి ప్రభా మేము ఎలాగా తండ్రి మహిమలోనికి రావాలి అనే విషయాలు కూడా ధ్యానం చేశాం. ఈ మాటలు ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప కనువిప్పు కలిగించాలని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప నాయన ఎన్లైట్మెంట్ నాయన యేసు నామములో ప్రతి హృదయంలో కలిగించండి. తద్వారా మేమందరము కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడి ప్రభా తండ్రిని మహిమపరిచే స్థితి మా అందరికీ దయచేయమని, నీ సంకల్పం నిరాకరించేవారుగా ఎవరు ఉండకూడదు ప్రభా. నిత్య జీవమునకు అపాత్రులుగా వాక్యమును త్రోసివేసి ఎవరు కూడా నాయన తండ్రి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ నీ పిలుపునకు లోబడి ప్రభా, వాక్యమునకు లోబడి నీ సంకల్పంలో నడిచే కృప నాయన మాకు, మా కుటుంబమునకు, నాయన మా సంఘం అందరికీ దయచేయమని, ఈ మాటలు మా అందరిలో కూడా ఫలింపచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.